అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 పొజిషన్ ఎవరు అంటే చాలామంది నాయకులు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలా చాలామంది పేర్లు చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఆధారపడుతున్నది, ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నది అండ్ ముందు పెడుతున్నది బొత్స సత్యనారాయణ గారిని. ఉత్తరాంధ్ర ప్రాంతం అండ్ బీసీ సామాజిక వర్గం అండ్ సీనియారిటీ దాదాపుగా 35 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమైన వ్యక్తి. సో దాంతో ఆయన సలహాలు సూచనలు కూడా బాగుంటాయి, పొలిటికల్గా చాలా ప్రాక్టికల్గా ఉంటారు అని ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం అండ్ శాసనమండలిలో ఆయనే ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. ఒక రకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే బొత్స సత్యనారాయణ గారికి ప్రోటోకాల్ ఉంది, క్యాబినెట్ హోదా ఉంది. ఎందుకంటే ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేత కాబట్టి. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచనతో ఉన్నారంట. దానికి కొన్ని కారణాలు, మెయిన్ ప్రధానమైన కారణం ఆయన ఆరోగ్యం. ఇటీవల శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా 2 సార్లు ఆయన అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన శాసనమండలి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత 2 రోజుల వ్యవధిలో మరోసారి అలా జరిగింది. సో దాంతో ఆయన ఎమ్మెల్సీగా పదవీ కాలం 2027 వరకు ఉందన్నమాట. సో ఆయన దాని నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఆ బాధ్యతలు ఇంకెవరికైనా ఇవ్వాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే 2029 ఎన్నికల వరకు బొత్స సత్యనారాయణ గారినే కీలకమైన, ఎందుకంటే ఆయనకు మంచి సబ్జెక్ట్ ఉంటుంది. శాసనమండలి సమావేశాలు జరుగుతున్నప్పుడు శాసనసభలో వైసీపీ సభ్యులు ఎవరు ఉండరు, కానీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు టీం లీడ్ చేసి అనేక అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా మంచి సబ్జెక్ట్తో మాట్లాడతారు. మేబీ ఆయన మాట్లాడింది బయటకు అర్థం కాకపోవచ్చు కానీ మంచి సబ్జెక్ట్తో మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతారు. చాలామంది మంత్రులు సమాధానం కూడా చెప్పలేని పొజిషన్లో ఉంటారనమాట. సో అందుకని బొత్స గారినే ముందు పెట్టి రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఒకవైపు బొత్స సత్యనారాయణ గారు, మరోవైపు పెద్దిరెడ్డి గారు, మరోవైపు కారుమూరి నాగేశ్వరరావు గారు అండ్ వీళ్ళందరూ ఇటువంటి నాయకులను నెంబర్ 2 పొజిషన్లో రీజనల్ కోఆర్డినేటర్లుగా రకరకాల జిల్లాల బాధ్యతలు ఇచ్చి చేస్తున్నారు. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు రిటైర్ అయ్యే ఆలోచనతో ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు గారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు దూరం పెట్టి మళ్ళీ యాక్టివ్ చేసి ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇప్పుడు బొత్స గారు రిటైర్ అయితే మరి ఎవరు ఆయన వారసుడు? నిజానికి గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయకుండా ఆయన మేనల్లుడికి కానీ లేదా ఆయన కుమారుని కానీ రాజకీయాల్లోకి తీసుకురావాలి అనుకున్నారు. కానీ అది అవల. ఆయన సోదరుడు ఒక నియోజకవర్గం అండ్ ఆయన భార్య మరో నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ కుటుంబం నుంచే 3 పోటీ చేశారు. సో ఇప్పుడు ఆయన పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని పార్టీ బ్యాక్ ఎండ్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటూ ఫ్రంట్ ఎండ్లో మాత్రం తన కుమారుడు అండ్ తన మేనల్లుడు ఆల్రెడీ మధ్య శ్రీనివాసరావు జడ్పీ చైర్మన్గా ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. వైసీపీలో ఆయన కూడా కీరోలే. సో ఆయన్ను అండ్ బొత్స గారి కుమారుడిని ముందు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో బొత్స గారు ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఒక రకంగా వైసీపీలో చాలామంది నాయకుల కంటే బొత్స గారు బెటర్. మరి ఏది సజ్జల రామకృష్ణారెడ్డి గారిలాగానో లేదంటే పెద్దిరెడ్డి గారిలాగానో అనవసరమైన కాంట్రవర్సీస్ కానీ లేదా కొన్ని ఫేక్ ప్రచారాలు కానీ అటువంటి వాటికి దూరంగా ఉంటే చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట బొత్స గారు. అండ్ ఆయన కొన్ని ఇమేజ్ కూడా కొంతవరకు బెటర్. అఫ్కోర్స్ కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ డాన్ అని, ఏది లిక్కర్ తయారు చేస్తుంటారని అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముడుపులు తీసుకున్నారని అవినీతి ఆరోపణలు రెగ్యులర్గా ప్రతి పొలిటీషియన్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఆయన మీద కూడా ఉన్నాయి. కానీ ఆ జిల్లాలో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు ఆయనకు ఒక బలం ఉంది, బలమైన వర్గం ఉంది అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇమేజ్ ఉంది. అందుకని ఆయన ఇంకొన్నాళ్ళు కొనసాగాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు.